మూలమలత చూసుకునుడు బండ్ల అప్పుడు ఫైన్లు బర్కుడు సిగ్నల్ కాడ ఎన్కమర్లుండి టిక్క టిక్క ఫోటోలు కొట్టుడు చలాన్ లేచుడు తోవ్వ నడిమిట్ల దొరికితే ఫైన్లు వసూలు చేసుడు రాత్రి కాగానే గేట్లు గుంజి కిక్కు మీటర్లు పెట్టుడు ఈ పోలీసు వాళ్ళకి ఏం పని లేదు మా పర్సులు ఖాళీ చేస్తుంటారని తిట్టుకుంటారు కొందరు బండ్లు నడిపేటోళ్ళు ఇదంతా ఒక దిక్కు ఇంకో దిక్కు ఏం చేస్తున్నారో చూడండి. మంత్రి పొన్నం సారే ఇంకో బండి మీద ఎమ్మెల్యే పాయల్ శంకర్ సారు వెనక మరల పోలీసులు అందరికందరూ హెల్మెట్ పెట్టిండ్రు. మళ్ళా పబ్లిక్ అంతా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని రాష్ట్రంలో అరే వలేవ్ అనే కార్యం నడుస్తుంది కదా, ఆదిలాబాద్ లా గిట్ల ప్రచారం చేసిండ్రు. మానవుడు రోజు 2-3 గంటలు బండి మీద తిరిగే విధంగా ఉంది. అదే రాజకీయ నాయకుడు తీసుకుంటే రోజు 6 నుంచి 8 గంటలు వాహనాల్లో తిరుగుతూ ఉన్నాం. సామాజిక బాధ్యతగా ఈ యొక్క వాహన ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ఆదిలాబాద్ లోనే ఒక స్కూల్లో పిల్లలతోటి అమ్మా నాయనలకు ఉత్తరాలు రాపిచ్చిండ్రు. బండెక్తే హెల్మెట్ పెట్టాలి, కార్లా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, సిగ్నల్ జంపు చేయొద్దు, రువ్వడిగా పోవద్దు, తాగి నడపొద్దని. డ్రంక్ చేసి బైక్ లేకపోతే కార్ నడిపితే వాళ్ళ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, కొందరి తలలు పగులుతున్నాయి. కాబట్టి మనం మన సేఫ్ గురించి ఫస్ట్ చూసుకోవాలి. ఇటు చూడుర్రి, పోరలకు హెల్మెట్లు మంచిగున్నాయిలే, పెద్దోళ్ళకు పెద్దయి పిల్లలకు బుడ్డాయి. పట్నంలా పెద్ద పోలీస్ సజ్జనర్ సారే పిల్లలకు తలిగిచ్చిండు. మీరందరూ కూడా మీ కోసము, మీ కుటుంబ కోసము, పిల్లల కోసము అందరూ కూడా హెల్మెట్ వేసుకోవాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయవద్దు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయవద్దు. రోడ్డు మీద పోతప్పుడు పెద్దోళ్ళు పెట్టుకుంటారు, మరి పోరలకు లేకుంటే ఎట్లా? గిట్లనే టక్కర్లు అయితే వాళ్ళకు తక్లీఫ్ కావద్దని పిల్లలకు కూడా పెట్టాలని చెప్తున్నారు. ఇక కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని పట్నంలా సౌత్ జోన్ వెహికల్ ఇన్స్పెక్టర్లు గిట్ల ప్రచారం చేస్తున్నారు. ఫ్రూట్ఫుల్ గా ఉంటది, స్వీట్ ఫుల్ గా ఉంటది. ఓకే, లేదంటే అడవ అంటే చేదు, తెలుసు కదా, జీవితం చేదైపోతుంది. అంతటా బండ్లెక్కి జులూస్ తీసుడు, ఆడాడ ఫ్రీగా హెల్మెట్లు వంచుడు, ట్రాఫిక్ రూల్స్ వాటియాలని ప్రతిజ్ఞలు చేపించుడు నడుస్తుంది. వరంగల్లా టక్కరైన బండ్లు తీసుకొచ్చి చౌరస్తాల పెట్టిండ్రు. నోట్ తో చెప్పిన దానికంటే ఆ ప్రమాదం యొక్క తీవ్రతను తీసుకొచ్చి రోడ్డు మీద పెడితే ఎలా ఉంటది అనేది ఒక ప్రజల్లో ఒక డిస్కషన్ నడుస్తుందని చెప్పేసి పెట్టడం జరిగింది సార్. మనం రూల్స్ పాటిస్తే పోలీసులకు వచ్చేదేం లేదు లో, టక్కర్లు కాకుండా మనమే నిమ్మలంగా పోయొస్తాం. ఆలోచన చెయ్యుర్రి జరా.